అందరికీ నమస్తే అండి. నేను మీ జోష్నాదిలి. జ్యోడి పిజన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా పొటాటోతో మంచి కర్రీని చూపించబోతున్నాను. ఇది గనక ట్రై చేస్తే బంగాళదుంపతో మళ్ళీ మళ్ళీ ఇదే వండుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. దీని తయారీ విధానం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్‌లో కొద్దిగా వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కున్న బంగాళాదుంపలను ముక్కలుగా కట్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 1 గాని, 2 గాని విజిల్స్ తీసుకుంటే సరిపోతుంది. ఒక కళాయిలో నూనె తీసుకొని నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, వాము అనేది ఆప్షనల్. కొద్దిగా పచ్చిశనగపప్పు వేసి వేగాక అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసుకొని వేయించుకోవాలి. అందులో 2 ఉల్లిపాయల ముక్కలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. మసాలా తయారీ ఒక మిక్సీ జార్‌లో చిన్న ఎండు కొబ్బరి, మీ రుచికి సరిపడినంత పచ్చిమిర్చి, ఒక స్పూను ధనియాలు, 2 లవంగాయలు, చెక్క వేసి మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకున్న మసాలాని ఉల్లిపాయలలో వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని మరలా మగ్గించుకోవాలి. ఈ సమయంలో పొట్టు తీసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను ముక్కలుగా కోసుకోకుండానే వేసేసుకోండి. మనం గరిటెతో మెదుపుకుంటా కూరను గనక ఉడికించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళదుంపలను వేశాక 5-10 నిమిషాల పాటు సన్నని సెగపై మగ్గించుకోండి. మూత పెట్టుకోవాలండి. మీకు నూనె అనేది పైకి తేలితే కూర అనేది రెడీ అయిపోయినట్టే. కూర అనేది అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకుంటా ఉంటే మీకు ఈవెన్‌గా మొత్తం అనేది ఉడుకుతుంది. మీకెక్కడైనా బంగాళదుంపలు గనక పెద్ద ముక్కలుగా అనిపిస్తే మెదుపుకోండి. చిన్న చిన్న ముక్కలుగా మెదుపుకోండి సరిపోతుంది. ఇలా నూనె గనక పైకి తేలితే కూర అనేది రెడీ అయిపోయినట్టే. చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన బంగాళదుంప పచ్చిమిర్చి మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ మసాలా కర్రీ అనేది సాంబార్ రైస్‌లోకి, లేతే రసం రైస్‌లోకి, దోసల్లోకి, చపాతీలోకి ఎలాంటి సైడ్ డిష్‌గా అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను చెప్పిన విధానం మీకు అర్థమైందని, అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.